ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ బ్రేకప్ గురించి మాట్లాడదాం. చాలా మంది అడుగుతున్నారు, అక్క బ్రేకప్ గురించి మాట్లాడు, బ్రేకప్ గురించి మోటివేషన్ ఇవ్వు అని. ఎక్స్క్లూజివ్లీ ఇది వాళ్ళ కోసమే. వింటే ఏకదం దరిద్రం వదిలిపోవాలి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా విను. ముందు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. మనం ఎంతకు దిగజారిపోయామంటే ఇన్స్టా లేదు, వాట్సాప్ లేదు, కాలేజ్ లేదు, స్కూల్ లేదు, సిటీ లేదు, చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, ప్రతి చోట ఆధార్ ఉందా అని అడగడం అన్న మర్చిపోతారేమో, కానీ అరే లవర్ ఉందా అని అడగడం ఎవడో మర్చిపోడు. అసలు ముందు ఈ బ్రేకప్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? తిన్నా టేస్ట్ ఉండదు, ఎప్పుడు తాగాలే మత్తులో ఉండాలి, డ్రగ్స్ తీసుకోవాలి. దాని తర్వాత జీవితం పైన విరక్తి వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది అయితే అయిపోయింది, జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. అరే యార్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ క్లియర్లీ. ఈరోజు నువ్వు దేనికోసం అయితే పడి చచ్చిపోతున్నావో అది అన్కండిషనల్ లవ్ కాదు, కండిషనల్ లవ్. మరి అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? చూడు, మనం పుట్టక ముందే మనల్ని ఒక అమ్మాయి ప్రేమించింది, అది నీ ముక్కు మొహం తెలియకుండా, అదే అమ్మ. అది అన్కండిషనల్ లవ్. ఎటువంటి కండిషనింగ్ ఉండదు వాళ్ళ ప్రేమలో. నువ్వు ఇంట్లో చూస్తే అమ్మ చేసే పనులకు నాన్న తిడతాడు, అలాగే నాన్న ఏదైనా చేస్తే అమ్మ తిడుతుంది. అలా కాదని వాళ్ళు బ్రేకప్ అని ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు కదా. కానీ మన దగ్గర ఈ కండిషనల్ లవ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన లవ్ లో ఎట్లుంటది అంటే, ఇంటికి పోయా, ఫోన్ చేయలే, బర్త్డే వచ్చింది గిఫ్ట్ ఇయ్యలే, లేట్ అయింది రిప్లై ఇయ్యలే, అంతేనా, వదిలేస్తున్నావా? ఇది కండిషనల్ లవ్. ఇది మెయిన్లీ 3 రీజన్స్ వల్ల వస్తుంది. నెంబర్ 1 అట్రాక్షన్, నెంబర్ 2 జెలసీ, నెంబర్ 3 లస్ట్. అన్నిటికన్నా ఫస్ట్ అట్రాక్షన్ అంటే ఏంటి? వాళ్ళ మనసును చూసి మీరు అట్రాక్ట్ అవ్వరు, వాళ్ళ శరీరాన్ని చూసి మీరు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ నీడ్ బేస్ని చూసి మీరు అట్రాక్ట్ అవుతారు. ఈరోజు పూర్తిగా ప్రేమ అంటే మీనింగ్ తెలియని బచ్చగాడు కూడా చేసే పనులకు పెట్టే ఆ పేరు లవ్ ఏదైతే ఉందో అదంతా నీడ్ బేస్ లవ్. నిజమైన ప్రేమ మన తల్లిదండ్రులదే. అరే నీ ఒరిజినాలిటీ ఏంటో, నీ నిజ స్వరూపం ఏంటో నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్కి తెలియదు. కానీ ఏ మినిట్లో నీ ఒరిజినాలిటీ వాళ్ళకి తెలుస్తుందో ఆన్ ద స్పాట్ నేను వదిలేస్తారు. కానీ ఇప్పటికి నీ ఒరిజినాలిటీ ఏంటో మీ పేరెంట్స్కి తెలుసు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. బికాస్ దట్ ఈస్ ట్రూ లవ్. అది అన్కండిషనల్ లవ్. కానీ ఈ రోజులో మన దగ్గర ఉండేది అంతా అట్రాక్షన్. నెంబర్ 2 జెలసీ. ఈ రోజులో మనం ఉండే ఎన్విరాన్మెంట్ ఎలాంటిది అంటే, చుట్టూ పేరెంట్స్ కన్నా కూడా ఫ్రెండ్సే ఎక్కువ ఉంటారు. ఇంకా ఉన్నంతసేపు వాళ్ళ డిస్కషన్స్ కూడా, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఇలా అన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతుంటాయి అనమాట. ఈ జెలస్ ఫీలింగ్ తో ఒక ర్యాండమ్ పర్సన్ ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా? ప్రేమతో కాదు, జెలస్ ఫీలింగ్ తో. అది ఎక్కువ రోజులు ఉండదు, అది కూడా బ్రేకప్ చెప్పేస్తారు. అండ్ నెంబర్ 3 లస్ట్. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాజ్ ఈ రోజులో కూడా దీన్ని వివరించి చెప్పాల్సిన అవసరం ఎవరికి రాదు. నువ్వు ఈ 3 రీజన్స్ లో ఏ ఒక్క రీజన్ వల్లన్నా ఎవరినన్నా లవ్ చేస్తుంటే ఇప్పుడే చెప్పే వాళ్ళకి బ్రేకప్ అని. లేదంటే ఏదో ఒక రోజు వాళ్ళే నీకు బ్రేకప్ చేస్తారు. లేదు, ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, ఒక్క నిజం చెప్తా విను. నిన్ను పుట్టించిన ఆ దేవుడు నువ్వు పుట్టినప్పుడే నీతో పాటు నీ జంటను కూడా తయారు చేసి పెట్టాడు, తెలుసా? నువ్వు పుట్టక ముందే నీ జంట ఎవరో దేవుడు నిర్ణయించి పెట్టాడు. అలా కాదని నేను ప్రేమించా, నాకు ఇష్టం, నేను చేసుకుంటా అని ప్రయత్నిస్తే ఆమె నీ జంట కానప్పుడు, అతను నీ జంట కానప్పుడు ఎంతమందిని ట్రై చేసినా నీ జంట కారు కదా. నీకు ఇంకా అర్థం కాకపోతే, ఈ రోజుల్లో ఎవరైతే 20 సంవత్సరాల వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని వదిలేసి 1-2 సంవత్సరాల ప్రేమ వెనక పడుతున్నారో వాళ్ళకి నేను రాసిస్తాను, 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమని వదిలేసి మీతో వస్తున్నారు అంటే రేపు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు, మొక్కం మీదనే వదిలేసిపోతారు. డూడ్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు లవ్. నేను లవ్ కి ఎగ్నెస్ట్ కాదు. కానీ ఈ రోజు మనం ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో లేనప్పుడు, మనకంటూ ఒక ఐడెంటిటీ లేనప్పుడు నువ్వు ఏం చేసిన ప్రపంచం దృష్టిలో రాంగ్. అదే మనం ఒక మంచి పొజిషన్, మంచి జాబ్, మంచి కెరీర్ ఉంటే మనం ఏం చేసినా ప్రపంచం దృష్టిలో రైట్. ఈ రోజు విరాట్ కోహ్లీ, అనుష్కకి ఎవరు పేర్లు పెట్టరు, బికాస్ దే హావ్ అచీవ్డ్ దేర్ గోల్స్. ఒక్కటి గుర్తుపెట్టుకో, 25 ఏళ్ల తర్వాత చేసే 10వ తరగతిలోనే చేస్తే 20 ఏళ్లకి 60 ఏళ్ల ఆలోచనలు వస్తాయి. లాక్ చేయండి ఎవరిని? గోల్స్ ని. నువ్వు పడే కష్టాన్ని, నీ జీవితాన్ని ఒక జాతకం మార్చలేదు, అలా నీ గమ్యాన్ని ఒక గాయం కూడా ఆపలేదు. కింద పడిన ప్రతిసారి పాఠం నేర్చుకున్న వాడికి గెలవాలి అన్న పంతం పెరుగుతుంది. ఆ ఉన్న 2 కన్నీళ్లు కూడా ఇంకిపోయి అంతలా ఏడవకు, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటది. జస్ట్ స్మైల్ డూడ్. You're going to deserve the best for all your true love and efforts. They are not wasted. Go get back. It's not the end until you win. Okay? All the best. Until then, signing off, Satvika.